పెహల్గాం దాడి దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు జమ్మూ కాశ్మీర్లోకి ఆ ప్రాంతానికి ఆ ఉగ్రవాదులు ఎలా వచ్చారు, వాళ్ళకి ఎలా సాధ్యమైంది, ఎవరి సహాయం లేకుండానే వస్తారా, దీనికి వెనుక ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. ఎవరి సహాయం లేకుండా వాళ్ళు రాలేరు, వాళ్ళకి అన్ని రకాలుగాను అక్కడ ఉన్నటువంటి స్థానికుల సపోర్ట్ ఉంటేనే వస్తారు అనే విషయం తెలుసు. ఎవరు ఇచ్చారు, ఎవరు సపోర్ట్ ఇచ్చారు అనే విషయం కూడా మనకి ఎన్ఐఏ తన దర్యాప్తులో ఒక్కొక్క ఆసక్తికరమైన విషయాల్ని బయటకు తీసుకురావడం జరిగింది. అయితే మనం ఏం చేస్తామో అదే మనకి తిరిగి వచ్చేస్తుంది అనేది నిజం. కాస్త ఆలస్యం అవుతుందేమో, మనం ఎవరినైనా చంపితే అటువంటి చావునే మళ్ళీ మనకి భగవంతుడు ప్రసాదించేస్తారు. కొందరికి షార్ట్ టర్మ్లో ఇమీడియట్గా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది, కొందరికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. బట్ ఒక నష్టము, కొన్ని కుటుంబాలు నష్టపోయాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తమైనటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. ఈ క్రమంలో మనం ఈ ఉగ్రవాదులకి ఆశ్రయం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. జమ్మూ కాశ్మీర్లో కుల్గాం జిల్లాలో ఈ ఉగ్రవాదులకి ఆశ్రయం కల్పించినటువంటి మహానుభావుడు, వాళ్ళకి భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళకి ఆశ్రయం కల్పించిన ఆ మహానుభావుడు ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఇష్యూ గురించే మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో మనకి తాజాగా బయటకి రావడం జరిగింది. మొదటి ఈ ఘటన భద్రతా బలగాలే కారణం అంటూ కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అతను చనిపోవడానికి, ఎవరికైతే ఇంతియాజ్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చాడో తను చనిపోవడానికి కారణం భద్రతా బలగాలే అని చెప్పేసి కొన్ని టాక్స్ కూడా బయటకు వచ్చాయి. అయితే ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని బట్టబయలు చేశారన్నమాట. ఆ వీడియోలో ఈ వ్యక్తి ఇంతియాజ్ తనకు తానే నదిలోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంటే భద్రతా బలగాలు వీళ్ళని అన్వేషిస్తున్న క్రమంలో ఇంతియాజ్ పట్టుబడడం, ఆ ఇంతియాజ్ నుంచి విషయాన్ని రాబట్టే క్రమంలో అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడనమాట. అలా జరిగిన ఘటనే ఇంతియాజ్ మరణానికి దారితీసింది. ఒక ఎత్తైన ప్రదేశం నుంచి తీసిన ఒక వీడియో విషయాన్ని బయటకు తీసుకొచ్చిందన్నమాట. అయితే ఈ 23 ఏళ్ల ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే ఈ వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడానికి నదిలో దూకుతున్నట్లుగా మనకు ఆ వీడియో ద్వారా బట్టబయలింది. అయితే శనివారం మాగ్రేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, మొన్న శనివారం అన్నమాట. దానికి సంబంధించి అనేక విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఈ విచారణ క్రమంలో కుల్గాంలో టాంగ్ మార్కులో అడవిలో దాక్కున్న ఉగ్రవాదులకి ఆహారము, లాజిస్టిక్ అన్నీ ఇచ్చాను అని చెప్పేసి పోలీసులకు కూడా ఇంతియాజ్ చెప్పడం జరిగింది. అయితే అతను అన్నాడు, చాలా నమ్మబలికాడు. ఇక్కడ కూడా నమ్మించి మోసం చేసే ప్రయత్నం అయితే గట్టిగానే చేశాడు. ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి మన భద్రతా దళాలను తీసుకువెళ్తానని చెప్పి మన భద్రతా దళాలని నమ్మించాడు. ఈ క్రమంలో అతను తీసుకుని వెళ్తూ ఉండగా ఆదివారం ఉదయం పోలీసులు, ఆర్మీ బలగాలు అతని వెంట వెళ్ళాయి. శనివారం పట్టుకున్నారు, ఆదివారం అతను వాళ్ళ ఆచూకీ చెప్తానన్న విషయాన్ని నమ్మారు మన వాళ్ళు కూడా, మన ఆర్మీ బలగాలు, పోలీసులు నమ్మటం జరిగింది. పూర్తిగా వాళ్ళ విషయాలు వీడికి బాగా తెలుసు. సో కరెక్ట్గా అక్కడికే వెళ్తాము అని అనుకున్నారు. అంటే వాళ్ళు ఎంత ట్రైన్డ్ అయి ఉంటారో చూడండి. దొరికిన తర్వాత కూడా వాళ్ళు అబద్ధం ఆడుతున్నారన్న విషయాన్ని మనం పసిగట్టలేనంత ఇదిగా నమ్మగలిగాడు. సో ఈ క్రమంలో ఏం చేశాడంటే ఇంతియాజ్ అహ్మద్ పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్పటి వరకు నమ్మించాడు, వెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలో అక్కడ దగ్గరలో వాళ్ళు వెళ్తున్న దారిలో వేషా నది అనే ఒక నది ఉంది. ఆ నదిలోకి దూకేశాడు, అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ దృశ్యాలే కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే అప్పటి వరకు ఇది కావాలని చేసిన ఇది అని చెప్పేసి నెగిటివ్ వార్తలు కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో అప్పుడు తనని రక్షించుకునే ప్రయత్నంలో అతను దూకేశాడనే విషయం అర్థమైంది. అయితే తను రక్షించుకునే క్రమంలో దూకిన ఆ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతను కొట్టుకుపోయి మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో ఆ వ్యక్తి ఈత కొట్టడానికి ప్రయత్నించడం కూడా కనిపించింది, వీడియోలో క్లియర్గా కనిపించింది. దూకాడు, తనని రక్షించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో అతను ఈత కొట్టే ప్రయత్నం కూడా చేశాడు. బట్ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. సో బలమైన ప్రవాహం ఉండడం వల్ల అతను కొట్టుకుపోయాడు అనే విషయం ఈ వీడియో ద్వారా బట్టబయలైంది. ఈ ఘటన గురించి మొదట తప్పుడు ప్రచారం జరగడం, ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే మరణం వెనుక కుట్ర అని చెప్పేసి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు, మాజీ సీఎం ఆవిడ మెహబూబా ముఫ్తీ కూడా ఆరోపించడం జరిగింది. సో ఈ ఆరోపణలకి ఈ వీడియో దొరికిన తర్వాత చెక్ పెట్టినట్లయిందన్నమాట. సో కుల్గాంలోని ఒక నది నుంచి మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల క్రితం ఇంతియాజ్ మాగ్రేని సైన్యం తీసుకెళ్ళింది. ఇప్పుడు అతని మృతదేహం నదిలో కనిపించిందని స్థానికులందరూ కూడా అనుకున్నారు. ఇది భద్రతా బలగాల తీవ్రమైన దుశ్చర్య అని ముఫ్తీ ఎక్స్లో
పోస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది. ఘటన మీద క్లారిటీ వచ్చిందన్నమాట. భద్రతా బలగాల తప్పు లేదు అని చెప్పేసి. అంటే అతను 7th అంకంగానే భద్రతా బలగాల తప్పి, భద్రతా బలగాల వల్లే వాళ్ళ నుంచి తప్పించుకుని పోయే క్రమంలో దూకేయడమో లేకపోతే వీళ్ళ వల్లే అతను చనిపోయాడు, ఇది ఒక కుట్ర, భారత్ చేసిన కుట్ర, ఇంతియాజ్ని చంపేశారన్న ధోరణిలో భారత్ కుట్రలో భాగంగా ఇంతియాజ్ మరణం సంభవించింది అని అర్థం వచ్చేలాగే పోస్టులు పెట్టడం జరిగిందన్నమాట. ఆ స్థానికులు కూడా అదే అనుకున్నారు. తర్వాత ఏదైతే వీడియో దొరికిందో ఆ వీడియో దొరికిన తర్వాత ఇంతియాజ్ అతను తప్పించుకునే ప్రయత్నం చేయడం, పైనుంచి నదిలోకి దూకిన తర్వాత కూడా అతను తనని తాను కాపాడుకునే క్రమంలో ఈత కొట్టే ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అయితే నదీ ప్రవాహం వేగంగా ఉండడం వల్ల అతను బయటపడలేకపోయాడు, మరణించాడు అన్న విషయం తర్వాత బయటకు వచ్చింది. సో అలా భద్రతా బలగాల తప్పు లేదు, ఇంతియాజ్ అయితే మరణించాడు అన్నటువంటి ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చేసిందన్నమాట. సో వాళ్ళకి ఆశ్రయం కల్పించాడు, చివరికి అతనికి కూడా మరణం తప్పలేదు. ఇది ఇలాంటి ఘటనలకి పాల్పడినప్పుడు ఏదో ఒక రోజు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మనం మంచి చేసినా చెడు చేసినా దాని ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తాము అనడానికి ఇదొక మంచి ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇంతియాజ్ ఇష్యూ ఆ విధంగా ముగిసిందన్నమాట. ఇక మరిన్ని డీటెయిల్స్ కోసం కీప్ వాచింగ్ 99.